డోర్ ఓపెన్ చేస్తుందేంటి? ఆయన ఇంట్లో దోచుకోవడానికే ఉందిలే. ప్రియా, నో 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 నో, ఇంట్లో దొంగలు పడ్డా పెద్ద ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ నువ్వు వచ్చినందుకు అవుతున్నా. ఇంతకీ ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు? ఊరు నుంచి వస్తే ఎప్పుడు వచ్చావని అడుగుతావు కానీ ఎందుకు వచ్చావు ఎలా వచ్చావని అడుగుతావేంటే? అయినా కాలు నువ్వే చెప్పేదాన్ని కదా కుండి కింద కీసి పెడతా అని. తీసుకొని వచ్చా. అయితే ఎప్పుడు వెళ్ళిపోతావు? అక్కడ ఉండలేకే ఇక్కడికి వస్తే వెళ్ళిపోమంటావేంటి? ఇంట్లో ఏమని చెప్పొచ్చావు? యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి వెళ్తున్నా అని చెప్పా. అబద్ధం చెప్పానే అని చెప్పాలి. అదేలే. అదేలే ఏంటి? చిన్నప్పుడు నువ్వు మా ఇంటికి ఆడుకోవడానికి వస్తేనే అప్పిచ్చిన వాడిలాగా మీ నాన్న 5 నిమిషాలకు ఒకసారి కాల్ చేసి మా కూతురు ఎలా ఉంది అని అడిగేవాడు. ఇంతకీ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ధైర్యం అనే పదం వినంగానే ఫస్ట్ నువ్వే గుర్తొచ్చావు. అయినా నేనేమైనా హనుమాన్ చాలీసానా తలుచుకోగానే ధైర్యం రావడానికి? అయినా నేనేం చేయలేనే. 6th క్లాస్లో రాజేష్ ని కలవడానికి వెళ్ళినప్పుడు నీ హోంవర్క్ నేనే చేసి పెట్టేదాన్ని కదే. ఇంటర్లో ధీరజ్ ని కలవడానికి వెళ్ళినప్పుడు నీ బ్యాగ్ మోసుకుంటూ తిరిగేదాన్ని కదే. డిగ్రీలో నువ్వు శేఖర్ ని కలవడానికి వెళ్ళినప్పుడు నీ అటెండెన్స్ మొత్తం వేపించింది నేనే కదనే. అయితే వీళ్ళందరితో బ్రేకప్ అయిందని గుర్తు చేస్తున్నావా? ప్లీజ్ నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే. అంటే నేను హైదరాబాద్లో కనిపించకుండా చేస్తావు అంతేనా? ఆహా, జిఆర్ఈ రాసి అమెరికా వెళ్ళిపోతా. నువ్వు కాకుండా ఇంకెవరున్నారు చెప్పు? నీ సంగతి సరే, మరి మీ నాన్నని ఎలా మేనేజ్ చేయాలి?